రక్తం కారడం ఆగిపోయింది. తిన్నడు చాలా సంతోషపడ్డాడు. అయితే సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. అప్పటిదాకా రక్తం కారడం ఆగిపోయిన శివలింగం కుడి కంటినుంచి ఇప్పుడు ఎడమ కంటినుంచి రక్తం కారడం మొదలైంది. ఇది చూసిన తిన్నడు ఆశ్చర్యపోయాడు. మొదట కుడి కంటిని దానం చేశాను, ఇప్పుడు ఎడమ కంటిని దానం చేస్తే సరిపోతుంది అనుకున్నాడు. ఎడమ కంటిని తీయడానికి కత్తిని పట్టుకున్నాడు. కాని ఒకసారి ఎడమ కంటిని తీస్తే తాను గుడ్డివాడైపోతాడు. అప్పుడు శివలింగం ఎడమ కంటిని ఎక్కడ పెట్టాలో తెలియదు. అందుకే ఏం చేశాడంటే తన ఎడమ కంటిని తీయడానికి ముందు శివలింగం ఎడమ కంటిపై తన కాలు బొటనవేలిని గురుతుగా పెట్టాడు. అప్పుడు కత్తితో తన ఎడమ కంటిని పెరికి శివలింగం కంటిపై పెట్టడానికి సిద్ధమయ్యాడు. శివుని ప్రత్యక్షం. తిన్నడు ఈ విధంగా భక్తితో త్యాగంతో తన కంటిని తీయడానికి ప్రయత్నించగానే శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆగు కన్నప్పా అని పిలిచాడు. తిన్నడు ఎంతో సంతోషపడ్డాడు. శివుడు తిన్నడు భక్తికి త్యాగానికి ముగ్ధుడై, నాకు కన్నప్ప కంటిని ఇచ్చినవాడు అనే పేరును నువ్వు ఇచ్చావు. ఇకపై నువ్వు కన్నప్ప నాయనార్గా ప్రసిద్ధి చెందుతావు. నా సేవలో నిలిచిపో అని చెప్పి అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు. కథా సారాంశం. కన్నప్ప నాయనార్ కథ మనకు చెప్పే ముఖ్యమైన విషయం, భక్తికి ఎలాంటి నియమాలు పద్ధతులు అవసరం లేదు. అది కేవలం నిష్కల్మషమైన ప్రేమ నమ్మకంతో కూడుకున్నది. శాస్త్రం ప్రకారం పూజలు చేసిన పూజారి కంటే ప్రేమతో కళ్లను దానం చేసిన తిన్నడు భక్తి గొప్పదని శివుడు నిరూపించాడు. అందుకే ఆయన భక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిపోయాడు. శ్రీకాళహస్తిలో ఇప్పటికీ కన్నప్ప గుడి ఉంది.